హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సో వినాయక చవితి పండుగ రోజు కుటుంబం అంతా కలిసి థియేటర్కి వెళ్ళి సిటీ మార్ అనడానికి అందరు రెడీ అయిపోండి. ఎందుకంటే చాలా కాలం తర్వాత థియేటర్లో ఒక పండగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి సిటీ మార్ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది కాబట్టి సో సిటీ మార్ ఎంత గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో ఇవాళ మన ఇంటర్వ్యూ కూడా ఇంచుమించుగా అంతే గ్రాండ్గా ఉండబోతుంది. ఆల్మోస్ట్ సిటీ మార్ టీం అందరూ ఇవాళ మనతో ఉన్నారనమాట. సో ఒక్కసారి వైడ్ వేసుకుంటే చూడండి. సో ఎస్, మన హీరో గోపిచంద్ గారు హలో అండి, సంపత్ నంది గారు, రావు రమేష్ గారు అండ్ మన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు హలో అండి. సో ఇక్కడ మొత్తం మన కబడ్డీ టీం అందరూ ఉన్నారనమాట. ఉన్నారని వీళ్ళు చెప్తే నాకు తెలిసింది, ఎందుకంటే ఆ పోస్టర్కి వీళ్ళకి అసలు నాకు సంబంధమే కుదరట్లేదు. సో మీరు కూడా ఏమైనా కొత్తగా ఫీల్ అవుతున్నారా వీళ్ళని ఇలా చూడటం? కబడ్డీ గెటప్స్ షూటింగ్ లో అంతా ఎప్పుడు ఆ గెటప్స్ లోనే చూసి సడన్ గా చూడగానే వీళ్ళు వాళ్ళేనే అవును. నేను పొద్దున ఫస్ట్ ఫైట్ కబడ్డీ నేర్పుతుంటే ఫైట్ వీళ్ళు వచ్చి వెళ్తుంటే ఎవరో మోడల్స్ వెళ్తున్నారు అనుకున్నా. వేరే ఏదో ప్రోగ్రామ్ ఒకటి ఏదో పెట్టుకున్నారు, ఎవరో చూస్తే వీళ్ళేనండి అన్నారు. ఏది కబడ్డీ టీమ్ నైస్, చాలా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. మీ టీంకే మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఇంతసేపు పట్టింది. ఎగ్జాక్ట్లీ, వెరీ ఇంట్రెస్టింగ్. బట్ సీరియస్లీ కబడ్డీ అంటేనే ఒక చాలా ఫిజికల్గా చాలా కష్టమైన గేమ్ కాబట్టి అమ్మాయిలు కింద మీద పడి రకరకాలుగా ఆడాల్సి వస్తుంది. ఇంతకీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు వీళ్ళు, వాళ్ళ నుంచే తెలుసుకుందామా? మీరేమన్నా చెప్తారా డైరెక్టర్గా? ఇబ్బందులు వాళ్ళు చెప్పాలి, సెలెక్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారు అంటే డెఫినెట్గా వాళ్ళు మీరు ఏం అడగాలంటే అంటే ప్రాక్టీస్ చేపించారు కదా పాపం, దెబ్బలు తగిలి కానీ ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ అసలు చేద్దామా లేకపోతే వదిలేసి వెళ్ళిపోదామా అనుకున్నారా? అవన్నీ క్లియర్ గా ఓపెన్ గా చెప్పాలి. ఫస్ట్ నేను కబడ్డీ అనగానే ఏమనుకున్నారో అడుగుదాం అనుకున్నా. ఓకే, ఎందుకంటే సినిమా అంటే ఓకే మనం ఒక మంచి క్యారెక్టర్ కోసం వెళ్తున్నామని ఆఫీస్కి వస్తారు చూస్తారు, బట్ సడన్ గా మీరు కబడ్డీ ఆడాలి అని చెప్పిన తర్వాత మీ రియాక్షన్స్ ఏంటి? యాక్చువల్లీ ఒక నలుగురు ఆల్రెడీ ఏమంటారు నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మినహాయిస్తే, వాళ్ళని వదిలేస్తే మిగతా వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ప్రీతి యూ స్టార్ట్. వాళ్ళకని కబడ్డీ తెలుసు కదా, నలుగురు ఉన్నారు కదా బ్యాక్, వాళ్ళంతా నేషనల్ ప్లేయర్స్. నేషనల్ వాళ్ళు ఎలాగో ఆడతారు కానీ వీళ్ళకి కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు. డెఫినెట్లీ. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పగానే యాజ్ అన్ యాక్టర్, యాజ్ యూ సెడ్ సినిమా అంటే వెళ్ళాం నార్మల్గా ఓకే. సో నాకు ఆల్రెడీ చెప్పారు కబడ్డీ క్యాప్టెన్ రూల్ అని, సో ఐ వాజ్ ప్రిపేర్డ్ అండ్ స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్ కాబట్టి ఓకే. బట్ కబడ్డీ అనేది అస్సలు తెలీదు, ఐ డోంట్ నో ఎనీ రూల్. అండ్ ఫస్ట్ వెళ్ళగానే ప్రాక్టీస్ నిజంగానే ఒక రియల్ కబడ్డీ ప్లేయర్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారో రౌండ్లో ఒక పెద్ద గ్రౌండ్లో స్టేడియంలో 10 రౌండ్స్ లిటరలీ, దాంట్లోనే ఎనర్జీ సగం పోయిందంటే తర్వాత ప్రాక్టీస్ గేమ్. యూ రిమెంబర్, ఓ మై గాడ్ ఇట్ వాజ్ సో హెక్టిక్. సో ఫస్ట్ డే అయితే నాకు అస్సలు అర్థం కాలేదు, ఓకే వస్తుంది పర్లేదు, విల్ ట్రై. 2 days 3 days ఓకే, ఇది కొంచెం టఫ్ అనిపించింది. సినిమా కోసం వచ్చానా కబడ్డీ నిజంగా ఆడడానికి వచ్చానా? యాక్చువల్లీ మొత్తం ప్రాక్టీస్ అయిపోయాక అంటే షూట్కి వచ్చేసరికి మేము నిజంగానే కబడ్డీ ప్లేయర్స్ లాగా అయిపోయాం. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. పంపించొచ్చు అంటారు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ కబడ్డీ ఆడేసుకోండి. ట్రూ, యాక్చువల్లీ సిబ్లింగ్స్తో ఆడొచ్చు. సో స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అయింది, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి డెఫినెట్లీ. బికాజ్ ఒక మూవీ తీస్తున్నాం అంటే దాని వెనక బిహైండ్ ద సీన్స్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ యాక్టర్గా మీరు యూ హ్యావ్ టు బీ లైక్ అ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ద ఫిల్మ్, కానీ అందులో కూడా సీన్స్లో యాజ్ అన్ యాక్టర్ లైక్ స్కోప్ ఆఫ్ యాక్టింగ్ కూడా ఉండాలి. సో అది ఒక ఛాలెంజింగ్ ఉన్నింది. బట్ ఐ థింక్ వీ గేవ్ అవర్ 100% అండ్ యాజ్ అ టీమ్ వీ ఫాట్, నెవర్ గేవ్ అప్ బట్ ఫాట్. యాజ్ ఏ టీమ్గా ఉండడానికి మీరు డైరెక్టర్ గారిని బాగా కబడ్డీ ఆడుకున్నారని విన్నాను నేను. యాక్చువల్లీ మా అటాచ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అక్కడికి ఇక్కడికి పెద్ద చాలా డిఫరెన్స్ ఉంటుంది. మమ్మల్ని మార్చడానికి సంపత్ సార్ అయితే నాకు తెలిసి ఒక 6 చెరువులు నీళ్ళు తాగుంటారు. కంప్లీట్ చేంజ్ ఓవర్. సినిమా చూస్తే ఓకే వీళ్ళే నా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఒకటేనని, రైట్ ఫ్రమ్ అటైర్, రైట్ ఫ్రమ్ ఎక్కడ ఒక ఈ నెయిల్స్ కట్ చేసే దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి హీ యూస్ టు చెక్. ఓకే నెయిల్స్ కట్ చేసుకున్నారా, కబడ్డీ ప్లేయర్స్ ఇలానే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలానే ఉండాలి. లైక్ వీ ఫెల్ట్ లైక్ మాకంటే ఎక్కువ ఆయన చాలా ఎక్కువ ప్రిపేర్ అయ్యి దిగారు అని. ఆ తర్వాత మమ్మల్ని చేంజ్ చేశారు. లాట్ ఆఫ్ అటైర్స్ కంటే కూడా నాకు ఎవ్రీడే టార్చర్ ఏంటంటే మేకప్. మార్నింగ్ రాగా అసలు మేకప్ ప్రాపర్గా లేచాడు, నాకేం లేదు, బేస్ కూడా లేదు.
బేస్ కాదు ఫేస్ అంతా మేకప్. లేదు ఒక టిష్యూ తీసుకుని రెడీగా ఉండేవారు మేకప్ మ్యాన్. ఏదైనా ఉంటే ఇచ్చేయండి, అందరికి టిష్యూస్ ఇచ్చేయండి, తుడిచేయండి. వాళ్ళకు ఒక విలన్ అనమాట. మార్నింగ్ 7:30కి నేను ఒక విలన్ లాగా ఉండేది. బట్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ దానివల్లనే ఐ థింక్ ఇప్పుడు స్క్రీన్లో అంత ఇంపాక్ట్ వస్తుంది. ఆథెంటిక్గా ఉంటుంది ఫైనల్గా. యా బట్ నిజంగా అమ్మాయిలు అనగానే అలవాట్లు వెళ్ళిపోతూ ఉంటుంది కదా మేకప్. జస్ట్ గ్లాసే. ఇట్స్ జస్ట్ గ్లాస్ కూడా కాదు, వాజ్లిన్. మీరు ఫస్ట్ ఓకే సెలెక్ట్ అయిపోయారు సినిమాకి, సినిమా షూటింగ్ అనుకున్నారు, డెఫినెట్గా బాగుంటుంది సినిమా షూటింగ్ అంటే కొంచెం అనుకున్నాను. దీంట్లో కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది సినిమాని. మిగతా వాళ్ళు షూటింగ్ అన్నప్పుడు కబడ్డీ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ ఇచ్చారు కదా మీకు 1.5 months 2 months. 3 months. ఆ 3 months పీరియడ్లో మనకి ఇది అవసరమా, హాయిగా వెళ్ళొచ్చు కదా అని అనుకోలే. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో బేసిక్లీ ఏంటంటే ఫస్ట్ నాకు ఇలా కబడ్డీ మూవీ ఉంది, సంపత్ సార్ మూవీ ఉంది, మీరు ఒకసారి ఆడిషన్కి రండి అంటే ఐ కేమ్. అప్పటికప్పుడు మాకు స్క్రిప్ట్ ఇచ్చి ఇది డైలాగ్స్ ఇవ్వనంటే ఐ వాజ్ ఆల్ కన్ఫ్యూజ్డ్. సార్ దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి అంటే అప్పుడే నేను అరే ఐ డోంట్ థింక్ సో నేను సెలెక్ట్ అవుతాను అనుకున్నాను. బట్ వెన్ ఐ గాట్ టు నో నేను సెలెక్ట్ అయ్యానని ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాక్టీస్ నుంచి స్లోగా 1 day 2 day 20 days 30 days 3 months. ఇంకా నా వల్ల కాదు నేను చేయనని చెప్పేసి ఐ హ్యాడ్ ఎగ్జామ్స్. సో ఐ వాజ్ లైక్ డాడీ ఐ డోంట్ థింక్ సో ఐల్ డూ ఇట్ అంటే హీస్ లైక్ నో యుల్ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాక ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ అ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం అండ్ గర్ల్స్ కాబట్టి ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. సో నేనేం చేశానంటే మార్నింగ్ 5కి వచ్చి 7 o'clock దాకా ప్రాక్టీస్ చేసి 7 o'clockకి స్టేడియంలో డ్రెస్ చేంజ్ చేసుకొని స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి దెన్ ఐ గాట్ బ్యాక్ హోమ్. ఇట్ వాజ్ రిపీటెడ్ లైక్ దాట్. అండ్ నాట్ ఓన్లీ మా హోల్ టీమ్ చాలా కష్టపడ్డారు అండ్ మిమ్మల్ని కష్టపెట్టాము సార్. సో యా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఒకరికి కాలు కూడా కొంచెం స్ట్రెయిన్ అయింది, కొన్ని రోజులు రాలేదు. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏమిటంటే నాకు తెలిసి నేను అనుకోండి కబడ్డీ ఆడటం వాళ్ళకి ఈజీ, అవును యాక్ట్ చేయాలి కదా, అక్కడ ఏంటంటే అది అడగాలండి. అండ్ యాక్చువల్లీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేశాక వీ డోంట్ నో నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తామో లేదో తెలియదు. బికాస్ నో నిజంగానే అంటే బాడీ వాజ్ నాట్ సపోర్టింగ్. అంటే ఒక పాయింట్ తర్వాత థైస్ మొత్తం ఒక స్టోన్స్ లాగా అయిపోయాయి. వీ వర్ నాట్ ఏబుల్ టు వాక్. బట్ స్టిల్ అవర్ కోచ్ అఖిల షీ రియలీ అప్పుడు మాకు ఒక మోటివేషన్ లాగా కమ్ ఆన్ యూ కెన్ డూ దిస్ అని ప్రతి ఒక్క అమ్మాయి ఇక్కడ లైక్ వీఆర్ లైక్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ టు ఈచ్ అదర్. లైక్ వీ కీప్ ఆన్ ఇన్స్పైరింగ్. అరే సరే హో జాయేగా చలో. సో వాళ్ళ నుంచి మీరు కబడ్డీలో ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, మీ నుంచి వాళ్ళు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళు గ్రౌండ్లో ఉన్నంతసేపు మేము కోచింగ్ ఇచ్చేవాళ్ళం. వెన్ ఇట్స్ కేమ్ టు సెట్స్ అనమాట అప్పుడు యాక్టింగ్ కష్టం కదా. కబడ్డీ అంటే ఆడేయచ్చు కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతా వీళ్ళ నుంచి చూసేవాళ్ళం అనమాట. ఓకే కొంచెం అట్లీస్ట్ వీళ్ళ 100%లో 20% మేము ఇచ్చేవాళ్ళం. సంపత్ సార్ యూస్ టు టెల్ ఓకే ఇలా కాదు ఇలా అని చెప్పి. కానీ యాక్టింగ్ అంటే కొంచెం కష్టమే. సో కబడ్డీ ఆడే టైంలో అంటే నేర్చుకునే టైంలో చాలా దెబ్బలు తగిలే ఉంటాయి కదా. సో ఎప్పుడైనా సెట్స్కి వెళ్ళడం ఇబ్బంది అయిపోయిన సందర్భాలు ఆర్ షూటింగ్ని ఆపాల్సి వచ్చిన సందర్భాలు అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటిది ఏం జరగలేదండి బై గాడ్స్ గ్రేస్. గోపీచంద్ గారు ఫస్ట్ టైం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, అది కూడా ఇంతమంది అమ్మాయిల టీం. అసలు ఎలా ఉండింది ఆన్ సెట్స్ ఇంతమంది అమ్మాయిలు కలిసి కాంబినేషన్లో? ఇంకో పక్క రావు రమేష్ గారి బ్యాచ్, నాది కొంతే కదా. అంటే ఫస్ట్ డే నేను వెళ్ళిన షూటింగ్లో కలిసినప్పుడు ఫస్ట్ వీళ్ళు ప్రాక్టీస్ అన్నీ నాకు తెలియదు అండి. ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుసు కానీ ఎలా జరిగింది ఇప్పుడు అవన్నీ తెలియదు. బట్ ఫస్ట్ డే ఫస్ట్ సీన్ జరిగేది ఒక నైట్ సీన్, ఇంట్లో జరిగే సీన్ ఫస్ట్ అప్పుడే చూసాను అనమాట. వీళ్ళందరూ అందరు కామ్గా ఉన్నారు. ఒక అంటే వీళ్ళందరి కథలు వినంటే ఎంత ప్రాక్టీస్ చేశారు, ఏమేమి దెబ్బలు తగిలి అన్నీ విన్నాను. సరే ఇంత కామ్గా ఉన్నారు, ఫస్ట్ టైమే మళ్ళీ మాట్లాడితే బాగుండదు కదా కొంచెం వెయిట్ చేశాను. వాళ్ళకి కూడా ఏంటంటే మామూలుగానే కొంచెం సార్ వీళ్ళు ఎట్లా అసలు ఎలా ఇంటరాక్ట్ అవుతారు అసలు ఏంటి అంటే కొంచెం కొంతమంది భయపడుతున్నారు కొంచెం చూసాను. దాంతో స్లోగా నేనే స్టార్ట్ చేశాను. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంటేనే మనకే కౌంటర్స్ పడిపోతాయి అని చెప్పి. అంటే డెఫినెట్ గా సెట్కి వచ్చేటప్పుడు చూస్తుంటే ఒక ఇద్దరు మీరు ఇట్లా నడుస్తారు కదా, మీరు ఇట్లా నుంచి ఉంటారు కదా, అంటే లేదో ఒకసారి ఇమిటేట్ గోపీచంద్ గారు కమ్ ఆన్ చేనా ఓకే.
అంటే వెన్ వెయిటింగ్ ఫర్ షార్ట్ అప్పుడు కొంచెం సెటప్ అవుతుంది అక్కడ. ఆ తర్వాత pocket లో. ఇలా అంటే రోజు సెట్స్ వచ్చేసి అన్నయ్యని ఏడిపించి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అమ్మో ఫైనల్లీ మిమ్మల్ని అదే భయపెట్టారండి. సార్ వాళ్ళు ఇదే ఏదో వినలేదు. అనుకున్న యాంకర్ సోదరులు ఏది ఇమిటేట్ చేయండి వీళ్ళ కదా ఒక ఇది కదా వాళ్ళు ఏదో అన్నారు ఇది మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు అలా ఉంటారని? అంటే నేను మామూలుగా ఇప్పుడు షార్ట్ అప్పుడు ఏదో ఆలోచనలో ఉంటాను కదా, తప్పని ఒకరోజు చూస్తుంటే అని అని పిలిచింది, ఏంటి నేను చూస్తే నుంచింది. తర్వాత నేను ఒకసారి ఏంటి ఇట్లా నుంచుంది, తర్వాత నేను ఆలోచించాను నేను ఎలా నుంచుంటున్నాను, అప్పుడు అర్థమైంది ఓ నేను ఇలా నుంచుంటున్నాను కావాలా అని చెప్పేసి. అమ్మో అయితే మామూలుగా మళ్ళీ లేదన్నమాట. తర్వాత డైరెక్ట్ ఎట్లా నడిచి వెళ్తూ ఉంటారు సెట్లు, అన్నీ చూపిస్తారు. అమ్మో వీళ్ళు ఎట్లా అంటే ఇట్లా ఉన్నారు కానీ అమ్మో చాలా కష్టం. ఇప్పుడు వాట్ వి డూ ఇస్ మా సెట్స్లో ఏమన్నా ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా ఫనీ మూమెంట్స్ అయినా కూడా క్యారవాన్కి వెళ్ళి ఇమిటేట్ చేసి వీడియోస్ తీసుకెళ్ళి ఏది వీడియోస్ చూపించండి. ఎందుకంటే నాకు వీళ్ళ గురించి తెలుసు కాబట్టి ఫస్ట్ నోట్ చేశాను కాబట్టి తర్వాత నేనే పిలిచాను. ఇప్పుడు చెప్పండి ఎవరెవరు నోట్ చేశారు మీరు, వాళ్ళు ఎవరు ఏంటి చెప్పండి అని ఒక్కరొక్కరు చూపిస్తా ఉంటే అమ్మ వీళ్ళు మామూలు కాదు. సో ఆల్మోస్ట్ ఎంటర్టైన్మెంట్ సెట్స్ మీద వీళ్ళే అనమాట. ఓకే సో బేసిక్గా సినిమా అంతా కబడ్డీ మీద వెళ్తుందా లేకపోతే వేరే ఎలాంటి ఇమోషన్ కానీ ఆర్ ఏమంటారు వేరే కాన్సెప్ట్ కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందా, ఎలాగా ఉండబోతుంది? కబడ్డీ ఉంటుంది స్పోర్ట్, కబడ్డీ అనే స్పోర్ట్ మెయిన్ ప్లాటే, సబ్ ప్లాట్ కింద సిస్టర్ ఎమోషన్ ఉంటుంది. సిస్టర్ ఎమోషన్. సిస్టర్ ఎమోషన్ ప్రాపర్గా ఎమోషన్ బ్లెండ్ స్పోర్ట్ అనుకోండి. ఓకే ఓకే సో ఆ సిస్టర్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ కబడ్డీ. ఇంట్రెస్టింగ్. సో రావు రమేష్ గారి క్యారెక్టర్స్ కూడా వీళ్ళందరినీ బేస్ చేసుకొని ఉంటున్నాను. అంటే ఆయనకి నాకు కొంచెం టిట్ ఫర్ టాట్ లాగా ఉంటుంది. దాంట్లో వీళ్ళందరినీ బేస్ చేసి హీరోని ఎట్లా ఇది చేయాలని చెప్పి ఒకసారి కలిసి ఒక సీన్, చాలా మంచి సీన్ అది. సో ఇది ఒకే ఊరు నుంచి 8 మంది అమ్మాయిలు అనే డైలాగ్ అవును, ఆత్రేయపురం అనే విలేజ్ నుంచి ఓకే ఒక మంచి కాజ్ కోసం ఈ పిల్లలందరినీ తీసుకెళ్లి నేషనల్ కబడ్డీలో విన్ చేసుకురావడమే ఆయన లక్ష్యంగా ఉంటుంది. సో ఆత్రేయపురం హెడ్ మంచి పని చేసేటప్పుడు చెడగొట్టడానికి ఉంటారు, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసి ఎలా పిల్లల్ని ఆడకుండా చేద్దామా వాళ్ళు, మీరు ట్రైలర్ లో చూస్తే అవతలోడు మన అవతలోడికి ఏదన్నా మంచి జరగకుండా చెడు జరిగితే అదొక ఆనందం డిరైవ్ అవుతుంది. అది ఎపికెరికసీ అంటారు చాలా మందికి సెపరేట్ కిక్ అది కదా. అది అవతలోడు పోయాడా అంటూనే అబ్బా అయింది కదా, అదొక ఆనందం. చాలా మందికి అది ఉంటుంది ఆ టైపు. ఈ గర్ల్స్ ఆడకూడదు, వీళ్ళు విలేజ్, వీళ్ళు ఢిల్లీకి వెళ్ళడం ఏంటి, అక్కడ వాళ్ళకే దిక్కు లేదు, వీళ్ళంతా వెళ్ళిపోవడం ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఎక్కడ పోక్ చేస్తే తల్లిదండ్రులు బాగా సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు. అక్కడ బట్టలు ఏంటి, ఆ పొలం గట్ల పైన తిరగడం ఏంటి, ఊర్లో మగపిల్లలాగా తిరగడం ఏంటి, నిక్కర్లు వేసుకోవడం అంటే ఇంకా ఏ దొరికితే అవకాశం వదులుకోరు అనమాట. సో అలాంటి కష్టాలు ఫైట్స్ కూడా చేస్తారు సినిమాలో. అమ్మో వాళ్ళు శివాంగులు. అవునవును అంటే ఓకే మొత్తం కొట్టి ఆ అమ్మాయితో అసలు ఎత్తేసేసి అంటే కబడ్డీలో మనిషిని ఎట్లా ఎత్తేసేసింది. అవును ఇంకా కబడ్డీ చేశాక ఇదేముందిలే అనిపించిందా? అంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ ఆర్ గర్ల్స్ బికాజ్ చాలామంది మాకు రోప్ షాట్స్ అవన్నీ ఉండే, బట్ ప్రతి ఒక్కరికి తగిలినా కూడా ఎవ్రీడే మేము ఇంకా వెయిట్ చేస్తుండే షూట్కి ఎప్పుడు వెళ్ళాలి, కాల్ చేసి సార్ షూట్ ఎప్పుడు ఉంది, ఈరోజు ఉందా, లైక్ వీ వర్ ఆల్వేస్ ఎక్సైటెడ్ ఫర్ ద షూట్. సో అలానే బట్ స్టిల్ వాట్ ఎవర్ we enjoyed in the shoot and we're all safe in the shoot. సో ఎగ్జామ్స్ బాగా రాశారా ఈ సినిమా? అది చాలా మంచి క్వశ్చన్. నేను చెప్పేది మాత్రం నమ్మకండి సార్, ఎగ్జామ్స్ గురించి చెప్తుంది కదా. పాయింట్ ఏంటంటే ఆ ఎగ్జామ్ ఏముందక్క మనకి షూటింగ్ ఇంపార్టెంట్, ఫైట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా కిక్ అలా ఉంటుంది. కానీ బాగా రాశారు ఎగ్జామ్, బాగా రాశారా? తను మెరిట్ స్టూడెంట్, చాలా మంచి స్టూడెంట్. సార్ ఎందుకు సార్ మల్టీ టాస్కింగ్ సార్ రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే నైట్ షూట్ మనకి ఆ రోజు గుర్తుందా సార్? ఇంకొక అమ్మాయి దివిజ, మేము ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ చేస్తున్నాం. అక్కడ నుంచి ఏదో ఒక మంచి సీక్వెన్స్ జరుగుతా ఉంటే అమ్మాయికి ఆన్లైన్ లో ఎగ్జామ్ రాసిందండి. లొకేషన్ అక్కడ లొకేషన్ లో ఎగ్జామ్ ఈటీ ప్రభాకర్ ఒక 1 అవర్ ఎందుకన్నాను
1 అవర్ సార్ నేను పక్కనే కూర్చొని ల్యాప్టాప్లో ఎగ్జామ్ రాస్తాను. సరే ఎక్కడైనా ఇక్కడ నుంచి స్పాట్లో ఉండు, ఎక్కడ రాసినా పర్వాలేదు. అక్కడ ఆ స్పాట్లో ప్రాపర్ ఇంటర్నెట్ లేదు నాకు. 3 hours ఎగ్జామ్ అది నాది. బట్ అది ఇంపార్టెంట్ సీక్వెన్స్ కాబట్టి ఇంకా సంపత్ సార్ అడిగి సార్ ఒక్క గంట ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ నేను వెళ్ళి రాసి వస్తానంటే సంపత్ సార్ వీళ్ళకంటే అండి వీళ్ళ పేరెంట్స్ నేను కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చదువుకునే అందరూ 10th ఇంటర్మీడియట్ చదువుతున్నారు, అప్పుడు అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ టైంలో వీళ్ళని పంపించడం కాకుండా వాళ్ళ పక్క నుండి రోజు షూటింగ్ తీసుకొచ్చేవాళ్ళు. సో ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మా సినిమాలో చేసిన ఈ 12 మంది బ్యూటిఫుల్ గర్ల్స్కి అలాగే వండర్ఫుల్ పేరెంట్స్కి వీళ్ళందరికీ నా థ్యాంక్స్. ఇది ఎందుకంటే కరోనాకు ముందు, కరోనాలో కూడా మధ్యలో కూడా ఎందుకంటే చాలా మంది కరోనా వల్లట ఇంట్లో 2 ఏళ్ళు కాళ్ళు చాపేసి పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే మా ఫ్రెండ్ కొడుకు టయర్డ్గా ఉందమ్మా. దేనికి టయర్డ్? ఇంట్లో రెస్ట్ తీసుకుంటే టయర్డ్గా ఉంది. ఇంకొక 4 ఏళ్ళు ఇలా గడిస్తే మిగతా కూడా ఎగ్జామ్లు పాస్ చేస్తారు. ఇలాంటి థింకింగ్ వచ్చేసారు. సో వర్క్ చేస్తూ ఎగ్జామ్ రాయడం, మల్టీ టాస్కింగ్ సూపర్. నాకైతే నేను ఫోటోగ్రఫీ పిచ్చినప్పుడు చదువు ఎక్కేది, చదువు మీద నెగ్లెక్ట్ చేసి. సో అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ కోవిడ్ కాన్స్ట్రెంట్స్ మధ్య చేయడం ఇంతమంది టీమ్ తో అదెలా సాధ్యమైంది? ఐ మీన్ ఎలా అనిపించింది? ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ పంపించడం అది చాలా చాలా ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఐ థింక్ అది ప్రొడ్యూసర్ గారు చెప్పలేము, కోవిడ్ సిచ్యువేషన్స్ లో ఛాలెంజింగ్ గా అనిపించింది. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అలా చేశారంటే అండి కంఫర్ట్స్, వాళ్ళని చూసుకునే విధానంలో ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ గారు ఎలా చూసుకున్నారు, ఎవరి తరపునైనా వాళ్ళతో పాటు ఇంకా కనీసం ఒక పేరెంట్ అయినా వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా అంత ప్రికాషన్స్ తీసుకొని చూసుకున్నారు. కాబట్టి మేము స్టేడియంలో నేషనల్ కబడ్డీ జరుగుతున్నప్పుడు అయితే ఎవ్రీడే 700-800 పీపుల్ ఉండేవాళ్ళు. అంతమందికి అంత పెద్ద స్టేడియాన్ని శానిటైజ్ చేయడం, ఒక్కొక్కరిని మాస్కులు చెక్ చేయడం, అంటే ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ ని టెంపరేచర్ చెక్ చేయడం, అవన్నీ అదొక యుద్ధం అండి. ప్రపంచం ఎలాగ యుద్ధం చేసిందో ఈ సినిమా కోసం మేము అందరం కూడా పెద్ద యుద్ధమే చేసాం. బట్ చూడాలి ఈ వినాయకుడు మమ్మల్ని ఏ రేంజ్ లో బ్లెస్ చేస్తారు. డెఫినెట్ గా అండి, మీ అందరి కష్టం అది కనిపిస్తుంది కూడా స్క్రీన్ మీద. ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ ద మూవీ టు ద ఫుల్లెస్ట్. అండ్ ఆబ్వియస్ గా మీ అందరి పేరెంట్స్ ఎంతో సపోర్ట్ చేస్తేనే మీరు ఇవాళ ఇక్కడి వరకు వచ్చారు, అందులో అసలు డౌటే లేదు. బట్ స్పోర్ట్స్ వరకు మీరు వెళ్ళడం ఎప్పుడైనా జరిగిందా మీలో? అంటే ఈ నలుగురు కాకుండా ఎవరైతే నేషనల్స్ కి వెళ్ళారో వాళ్ళు. మా మదర్ యాక్చువల్లీ స్పోర్ట్స్ ప్లేయర్ అండి, హాకీ ప్లేయర్ అనమాట. వైజాగ్ నుంచి షీ నేషనల్స్ అయింది. సో నన్ను కూడా చేర్పిద్దామంటే మా పప్ప వాజ్ లైక్ అతి గారాభం వల్ల వద్దు, కాళ్ళు కందిపోతుంది. కానీ ఫస్ట్ ఫిల్మే రావడం, మంచి రోల్ స్పోర్ట్స్ జానర్లో రావడం, మమ్మీ ఏం లేదు నువ్వు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా, 3 నెలలు కాదు ఎన్నేళ్ళు అయినా సరే నువ్వు స్పోర్ట్స్ నేర్చుకుని డాడీ ఇప్పుడు ఈ 3 నెలలు ట్రైనింగ్ రోజు ఆయన వచ్చి నాకు ఆయిల్ రాయడం అంతా అన్ని చేసేవారు. అదంతా జరిగింది. ఎందుకమ్మా నీకు ఇది బాధలు అది ఇది అంటే, లేదు సార్ లేదు డాడీ చేయాలి ఖచ్చితంగా, దిస్ ఇస్ లైక్ ఛాలెంజింగ్ అది ఇది అన్నట్టు. యాక్చువల్లీ మోర్ ఆఫ్ మాకంటే సార్ వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు మాకు వీళ్ళ ఆడపిల్లలు ఇలాగే డిజైన్ చేయాలి, కొంచెం తగ్గి డిజైన్ చేద్దాం, ఫైట్స్ కానీ ఇవి కానీ అని అలా ఏం లేదు. వీ ఆల్సో బౌన్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ వే విత్ పవర్ఫుల్. దీంతో వాళ్ళు కూడా అలాగే డిజైన్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. సో ఎక్కడ వాళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వలేదు. వాళ్ళ టీం తరఫున కూడా మహేశ్వరి కానీ అఖిల వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు నేషనల్స్ ఆడడానికి, ఆడిన తర్వాత వాళ్ళ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అవన్నీ నేను వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు, మీరు ట్రైలర్ లో చూసిన డైలాగ్ ఇలాంటివి ఆడపిల్లల గురించి విమెన్ ఎంపవర్మెంట్ గురించి మంచి మాటలు ఉన్నాయి అంటున్నారంటే వాటికి రీజన్స్ వీళ్ళిద్దరే, అఖిల అండ్ మహేశ్వరి. వాళ్ళతో మాట్లాడినప్పుడు అనిపించింది కొంచెం మంచి మాటలు రాయొచ్చు ఈ సినిమాలో. ఈ మూవీ అంటేనే అసలు తెలియదు మాకు, మూవీస్ గురించి ఇలా యాక్ట్ చేస్తారనేసి కూడా నాకు తెలియదు. ఏమనంటే ఇంకా కబడ్డీ ఉంటుంది మా లైఫ్ మొత్తం. సో నేను 9th 8th స్టార్ట్ చేశాను కబడ్డీ. సో ఇప్పుడు 15 నేషనల్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. లేట్ గా రిలీజ్ కొంచెం దూరంగా వచ్చిందండి. తను అడగండి, తన ఎక్స్పీరియన్స్. నేను పవర్ లిఫ్టర్ నేషనల్, నాకు కూడా నేను 15 నేషనల్స్ వెళ్ళాను. ఇంటర్నేషనల్ ఛాన్స్ కూడా వచ్చింది కెనడాలో. కామన్వెల్త్ కూడా సెలెక్షన్ వచ్చింది. ఫస్ట్ టైం నాకు మా సార్ నీకు మూవీ ఛాన్స్ ఉంది వెళ్ళు అని చెప్పారు. నేను సార్
మూవీ వద్దు సార్ నాకు యాక్టింగ్ రాదు, నేను అస్సలు పోనా అని చెప్పిన. అప్పుడు లేదు నువ్వు వెళ్ళాలి, నువ్వు అంటే నేను ఏమనుకున్నానంటే యాక్చువల్లీ సినిమాలో అంటే స్లిమ్ ఉండాలి, అందంగా ఉండాలి అని అనుకున్నాను. అయినా నేను లా ఉంటాను, నన్ను ఎవరు సెలెక్ట్ చేస్తారని చెప్పేసి లేట్గా వెళ్ళినా మ్యామ్. అంటే నాకు 4 o'clockకి రమ్మన్నారు, నేను 5 o'clockకి వెళ్ళిన. ఫోటో తీసుకున్నారు. నెక్స్ట్ రోజు సార్ నువ్వు సెలెక్టెడ్ అని అన్నారు. అయ్యా సార్ నేను సెలెక్టెడా? రిజెక్ట్ చేయడానికి ఆవిడ అన్ని రీజన్స్ ఇచ్చారు, బట్ నేను ఖచ్చితంగా రిజెక్ట్ అవుతానని నేను కాన్ఫిడెంట్గా ఉండేది. ఆయన తర్వాత సార్ కబడ్డీ వద్దు సార్, నేను పవర్ లిఫ్టింగే చేస్తాను సార్, అంతగానం రన్నింగ్ ఎట్లా చేయాలి సార్ నేను అని నాకు. నేను పవర్ లిఫ్టింగ్లో ఉండేటప్పుడు నార్మల్గా రన్ చేసేదాన్ని, అంతగానం రన్నింగ్ నేను ఎప్పుడు చేయలేదు. అక్కడికి వచ్చేసరికి 10 rounds 20 rounds అంటే లేట్ అయితే 5 rounds ఎక్స్ట్రా అనేవాళ్ళు. సార్ వద్దు సార్ కబడ్డీ ఎందుకు సార్, పవర్ లిఫ్టింగ్ చేసుకుంటా వద్దు సార్ అని. లేదు గోపిచంద్ సార్ ఉన్నారు, తమన్నా గారు హీరోయిన్ అంట అంటే నిజంగా అందుకే ఒప్పుకున్నాం. మా సార్ నాకు అంతకుముందు తెలీదు, హీరో ఎవరు తెలీదు, హీరోయిన్ ఎవరో తెలీదు. నేను నార్మల్గా సార్ ఎందుకు సార్ యాక్టింగ్ రాదు, స్పోర్ట్స్ చేసుకుంటా సార్ అని చెప్తున్నాను. తర్వాత ప్యూర్ ఎక్స్ప్రెషన్, అట్లా సెలెక్ట్ అయినా. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను ఇంకా తర్వాత కూడా అంటే ఎలా చేయాలో నాకు తెలీదు, యాక్టింగ్ ఎలా చేయాలో తెలీదు. కానీ కొన్నిసార్లు నాకు హారిక చాలా హెల్ప్ చేసేది. ఎవరు అంటే నార్మల్గా నేను ఎంత బాధపడినా కానీ ఆమె నాకు అంటే రాదు, నార్మల్గా తను చేసేది నాకు. ఎక్స్పీరియన్స్ ఒకళ్ళిద్దరిది. సో ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా మా పేరెంట్స్ మమ్మల్ని పంపేయగలిగారు అంటే యాజ్ అ క్రూ, అంటే ఒక షూటింగ్కి వెళ్తున్న ఫీలింగ్తో కాకుండా యాజ్ అ ఫ్యామిలీ ఒక పిక్నిక్ వెళ్తున్న ఫీలింగ్తో రాగలిగాము. సో ఎవ్రీవన్ ఇన్ ద క్రూ వర్ వెరీ ఫ్రెండ్లీ, డైరెక్టర్స్ గారు కానీ గోపిచంద్ గారు కానీ ఎవ్రీవన్ వర్ వెరీ ఫ్రెండ్లీ టు అస్. సో దానివల్ల మా పేరెంట్స్ ధైర్యం చేసి పంపేయగలిగారు. సో క్యూట్. ఈ అమ్మాయి ఆడిందా కబడ్డీ? మీరు చెప్పండి. యాక్చువల్లీ నేను ఏజెన్సీ నుండి వచ్చాను. సినిమాలు ట్రై చేయాలని చాలా ట్రై చేశాను, 8 yearsగా ట్రై చేశాను. ఫైనల్గా నాకు బ్యాక్ ఇంజ్యూరీ అయింది. అది అయ్యి బెడ్ రెస్ట్ నుండి వచ్చిన తర్వాత నాకు ఈ ఆడిషన్ ఛాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత ప్రాక్టీస్ అన్నారు, అన్నీ చేశాను ఆల్మోస్ట్. కానీ ఎక్కడో కొంచెం తక్కువ లో ఉండే, నాకు ఎక్కడో కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉండే. సెట్లోకి వచ్చిన తర్వాత ఒకరోజు ఒక సీన్ అవుతుంది, నైట్ షూట్. సంపత్ సార్ నన్ను పిలిచి బాగా చేస్తున్నావు, ఫ్రేమ్లో చాలా బాగా కనిపిస్తుంది, ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నావా అన్నారు. లేదు సార్ అంటే ఆ మాటలు నాకు ఎలా అనిపించాయంటే, లేదు నేను ఎక్కడ ఆగిపోకూడదు, నేను ఇంకా చేయాలి, ఇంతకు మించి చేయాలి, ఇంతకన్నా మంచి యాక్టర్ అవ్వాలని నాకు ఎవరో ఒకరు మనకి ఒక మాట సాయం చేస్తే సరిపోతుంది కదా, అది నాకు సంపత్ సార్ ఆ రోజు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కరోజు ఫస్ట్ డే షూట్ అప్పుడు నా బ్యాక్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. ప్రాక్టీస్ తర్వాత నేను పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేసుకొని ఆ రోజు వచ్చి ఫస్ట్ పూజ అయిన డే సార్ చూసి నన్ను ఎక్కడైనా తీసేస్తారేమో, ఈ అమ్మాయికి ఇంజ్యూరీ ఉంది అని అంటారేమో అని చెప్పి అది పెయిన్ లోపల ఉంచుకొని మరీ చేశాను. ఫైనల్గా ఇక్కడి వరకు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ చూస్తూ ఉంటుంది. లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. అండ్ తను మాట్లాడలేదు. యాక్చువల్లీ ఇంకా నేను స్టార్టింగ్ నాకు ఏం తెలీదు, వీళ్ళందరూ ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారు, ప్రాక్టీస్కి అలా వచ్చాం. గ్రూప్లు అయిపోయాయి అప్పుడు. గ్రూప్ అని కాదు కానీ మేము ఆల్ ఆర్ ఈక్వల్, యూనిటీ తర్వాత ఏమైందంటే స్టార్టింగ్ డే షూటింగ్కి వచ్చాను, నాకేం తెలియట్లేదు. అందరూ ఏంటి కెమెరా సెట్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్నయ్యని చూశాను, హీరోయిన్ వీళ్ళనా హీరోయిన్ అనుకొని నేనే లోపల అనుకున్నా. ఓకే సార్ వీళ్ళందరూ యాక్చువల్లీ వీళ్ళందరితో నేను ఫస్ట్ ఏం మాట్లాడలేదు, నాకు భయమైంది, అరే ఇప్పుడు వీళ్ళతో నేను ఎలా మింగిలప్ అవ్వాలి అలా ఇలా అనుకొని ఉన్నాను. సో తర్వాత ఏమైందంటే అలా డే మొత్తం గడిచిపోయింది. నేను ఫస్ట్ డే కదా నాకు చాలా
అలసటలాగా ఉండే వీక్ 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 అన్నట్టు అబ్బా ఎందుకు వచ్చినానా అనిపించింది. తర్వాత ఇట్లా డేస్ వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నాక నేను యాక్చువల్లీ ఇందులోకి వచ్చినాక చాలా నేర్చుకున్నా. అంటే బయట ఒక లైఫ్ ఉంటుంది, కబడ్డీ కానీ, నేను కాలేజ్ స్కూల్ సంథింగ్ ఎక్సెట్రా. ఇక్కడికి వచ్చాక మనుషులు ఎలా ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటాం, వాళ్ళ ఉంటుంది కదా వాళ్ళు స్మైల్, అనే స్మైల్ బాగుంటుంది, ఇంకా అట్లా చాలా నేర్చుకున్నా ఇందులోకి వచ్చి నేను. అంటే నేను ఇంకా ఏంటంటే నేను గట్కేసర్లో ఉంటాను అనమాట. అందరూ 6కి 7కి అలా లేస్తే నేను 4 o'clock ఎక్కేదాన్ని. నేను ఇంటికి వెళ్ళే వరకు తిని పడుకుంటారు కూడా అందరూ. సో ఇట్లా థ్యాంక్స్ సంపత్ సార్ ఇది నాకు ఇచ్చినందుకు. అండ్ నేను చెప్తున్నా కదా ఈ సినిమా పక్కా హిట్ అయితే రాసుకోరా సాంబా. సిటీ మార్ వేసుకోరా సాంబా. సిటీ మార్. ఓకే. యాక్చువల్లీ స్కూలింగ్ నుండి ప్యాషన్ అండ్ స్పోర్ట్స్లోకి వచ్చేసాము. కబడ్డీ ప్యాషన్ లాగా అయిపోయింది. బట్ ఒక ఇయర్లో 3 nationals రిప్రజెంట్ చేసిన తర్వాత ఐ వాజ్ బ్యాడ్లీ ఇంజర్డ్ అండ్ మై లెఫ్ట్ నీ వాజ్ ఆపరేటెడ్. ఆఫ్టర్ దాట్ కూడా నేను మళ్ళీ ఇంకొక నేషనల్ రిప్రజెంట్ చేశాను. విత్ గట్స్ నేను రికవర్ అయ్యాను, రీహాబిలిటేషన్ మొత్తం అయింది, నేను ఇంకో నేషనల్ రిప్రజెంట్ చేశాను. తర్వాత అగైన్ రైట్ నీ ఇంజర్డ్ అయిపోయింది. సో ఐ థాట్ ఆఫ్ క్విటింగ్ కబడ్డీ దెన్. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 2019లో సడన్లీ మూవీ సెలెక్షన్స్ అని చెప్పేసి సంపత్ సార్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చేసి మూవీలో సెలెక్ట్ చేసుకున్నారు. ఐ థాట్ నేను మళ్ళీ అంటే ఆడాలి, రియల్ గేమ్ అన్నట్టు ఉంటుంది అని అంటే ఐ థాట్ నేను మళ్ళీ కబడ్డీ ఆడలేను, మూవీలో అయితే అసలు చేయలేను అనుకున్నాను. బట్ సంపత్ సార్ వాజ్ మాతో స్టంట్స్ చేయించారు. వి డిడ్ ఫైట్స్, కొన్ని సరూర్ నగర్ షార్ట్స్లో, ఐ మీన్ కొన్ని షార్ట్ ఫైట్ సీన్స్లో వి డిడ్ రియల్ స్టంట్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనలీ సార్ అంటే మా ప్యాషన్ అనే సబ్జెక్ట్, స్పోర్ట్స్ సబ్జెక్ట్ని మేము చూసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అండ్ మేము అందులో ఎనాక్ట్ చేయడం అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ యూ సార్. వి ఫీల్ లక్కీ ఫర్ దాట్. ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత రియల్ గేమ్లోకి వెళ్ళాలన్న కాన్ఫిడెన్స్ ఆర్ ఇన్స్పిరేషన్ వచ్చిందా? మళ్ళీ ఆ బూస్ట్ వచ్చిందా? ఐ మీన్ విత్ ఇన్, బట్ నేను ఇంకా రిహాబ్ అవ్వాలి. ఓకే. అండ్ అఖిల మీరు కూడా ఒకసారి. యాక్చువల్లీ నా స్టోరీ అంటే ఫస్ట్ వీళ్ళ ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ సెలెక్షన్ మూవీ అంత ప్రాసెస్ నాకు రాలేదు. ఫస్ట్ ఏంటంటే ఇలా ఒక 20 members గర్ల్స్ వస్తారు, వీళ్ళకి కోచింగ్ ఇవ్వాలి. ఐ వాజ్ లైక్ 20 members అంటే నేను హ్యాండిల్ చేయలేను సార్, నేను నాకు వద్దని చెప్పేసాను అనమాట. కోచింగ్ అయితే నేను ఇవ్వలేదు అని చెప్పి. ఫస్ట్ డే వీళ్ళు వచ్చారు, ఒకరైతే 2 rounds చేయమంటే 1 round చేస్తారు, 10 rounds అంటే జస్ట్ 1 round. ఎస్పెషల్లీ ముందు కూర్చున్న బ్యాచ్ వీళ్ళైతే నాకు బెస్ట్ స్టూడెంట్ అని ట్యాగ్ కూడా ఇచ్చావు కదా. నాట్ ఎట్ ఆల్. ఆ తర్వాత 1 month తర్వాత వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇలా అయిందనమాట. సంపత్ సార్ ఒకరోజు నాకు ఇలాంటి షార్ట్సే కావాలని చెప్పి వీళ్ళ కోసం డిజైన్ చేసి పంపించారు. వీళ్ళు నాకు చేయమంటే ఎలా చేస్తాం అక్క, మేము చేయలేము, మేము అది నెక్స్ట్ చెప్తున్నాను, అసలు చెయ్యలేము అది ఇది అన్నారు. బట్ వెల్ దాని తర్వాత కూడా వాళ్ళు ఎంత నాటీగా ఉన్నా కూడా వాళ్ళు చేసేది ప్రాక్టీస్ చాలా బాగా చేశారు. అప్పుడు మీ ఎలివేషన్ అప్పుడు ఇస్తున్నారు. ఫస్ట్ అలాగే మీరు చేసేది చెప్పి అప్పుడు హీరో ఎలివేషన్. సార్ ఫస్ట్ వీళ్ళ కోతిపల్లి కూడా చెప్పాలి కదా సార్, అలా హైప్ చేయకుండా అవే ఇంపార్టెంట్. గ్రౌండ్ లో అయితే చాలా అల్లరి. అసలు సంపత్ సార్ కంప్లైంట్ చేస్తాను మీ పైన అంటే ఓకే ఇప్పుడు చేస్తాం మేము, మీ పేరు చెప్పి భయపెట్టాలి ఫైనల్లీ. స్క్రీన్ లో మళ్ళీ మమ్మల్ని అంటారు కదా ఏం నేర్పించారు అని. సో అలా అన్నమాట. దాని తర్వాత వి గాట్ కానీ కోచ్ పని అంటే కాస్త విలన్ లా కనిపిస్తారు కదా అందరికి, ఇది చేయమన్నారు అది చేయమన్నారు, తిట్టుకొని ఏడ్చుకున్నారు. ఇప్పుడు కూడా చాలా తిట్లు ఉంటాయి నాకు ఇంటర్నల్ గా. అండ్ సడన్ వన్ డే సార్ వాజ్ లైక్ నేషనల్ ప్లేయర్స్ కూడా కావాలి అని అంటే నేను షాక్ అనమాట. అంటే యాక్టింగ్ రాదు కదా, అసలు కెమెరాని ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో ఐ వాజ్ లిటిల్ బిట్ వరీ. అప్పుడు సార్ నాకంటే గుర్తొచ్చింది, ఒకరోజు లుక్ టెస్ట్ అయింది ఇక్కడే. ఇప్పుడు ఐ వాంట్ సే దిస్. అయితే ఆ రోజు చూడిదార్ వేసుకున్నాను ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళ ముందు. అయ్యో అంతే నన్ను చూసి నువ్వు కోచా అని చెప్పి సార్ నేను ఎంతసేపు టీజ్ చేస్తాను తెలుసా సార్. మమ్మల్ని కోర్టులో ఎంత లైక్ మీరు చెయ్యాలి, ఇప్పుడు మీరు పక్కా చేయాలని చెప్పేసి ఇలా ఇబ్బంది పెట్టింది అక్క. సో అలా ఒక రోజు మాకు వచ్చిందని చెప్పేసి మేము అలా ఆడుకున్నాం. సంపత్ సార్ కంటే మా అఖిల కోచ్ ఎక్కువ భయపెట్టారు. ఏంటి మీరు సినిమాలు ఆడడానికి వచ్చారా, ఏం ఆడడానికి వచ్చారు, సినిమా చేయాలని ఉందా లేదా మీకు, అసలు నేర్చుకోవాలనుకుంటున్నారా
నేర్చుకోకపోతే నాకు టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు ఇదంతా తెలుసా మీకు? బికాస్ నా ప్రాక్టీస్ ఉంటుంది కదా, మాకు నేషనల్స్ ఉండేవి 2 months లో. నా ప్రాక్టీస్ వదిలేసి వీళ్ళకి ప్రాక్టీస్ ఇస్తున్నప్పుడు సిటీ మార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కదా, వీళ్ళ అలర్పలు చేసి ఖచ్చితంగా పడేవి. ఏది ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరు చేస్తున్న పనులు ఏంటి అని ఫుల్ అసలు కోటింగ్ అంటే మామూలుగా ఉండదు. సార్ ఎంత భయపెట్టారో తెలియదు కానీ రోజు సార్ పేరు చెప్పి అక్క భయపెట్టారు. అల్లరి చేస్తున్నారంటే బాగా బిజీ కొట్టే బ్యాచ్ ఉంటుంది. హరి అందరూ కూడా ఏంటి సిటీ జై బోలో గణేష్ మహారాజ్ కి.